మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రియులైన మీ అందరికీ కూడా ప్రేమతో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగనే అనుదినము జీవింపచేయు సంగతులతో మన దర్శిస్తున్న మన ప్రభువుకి కృతజ్ఞులమై ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ప్రార్థన చేద్దాం. అతి శ్రేష్ఠుడు అయిన మా పరలోకపు తండ్రి, అనుదినము శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వారం మాకు అందిస్తున్న జ్యోతిర్మయుడగు మా తండ్రి మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన అనుభవ జ్ఞానంలో మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా దైవశక్తిని మాలో వినియోగిస్తూ ఆ దైవశక్తిని మూలంగా మేము కాపాడబడుతూ భక్తికి బ్రతుక్కి కావలసిన వాటన్నిటిని సంపాదించుకుంటూ నిర్భయులమై బ్రతుకు దినములన్నీ జీవించడానికి మీరు విశ్వాస సంబంధమైన గొప్ప ఏర్పాట్లోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంత సంతృప్తికరమైన జీవితాన్ని ఏర్పాట్లు అనుభవించడానికి మీరు మాకు అనుగ్రహించిన మీ అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని చదువుకున్నాం. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, మీ వాక్శక్తిని మాకిమ్మని మీ సేవకునికి ఇచ్చి మా అందరి క్షేమం కొరకు మీరే కార్యం జరిగించమని యేసు ప్రభు పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి వాక్యాన్ని క్రమంగా వింటూ దేవుని వాక్యాన్ని బట్టి ఆయన మనకిస్తున్న ఆదరణ, హెచ్చరిక, పురుకొలుపు, దిద్దుబాటు సంగతులను బట్టి ఆనందిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు. అనుదినం వాక్యం ఎందుకు వినాలి అంటే, అనుదినం మనం జీవించాలి కాబట్టి. అనుదినం యేసుప్రభు గురించి ఎందుకు వినాలి? యేసుప్రభువే మన జీవం కాబట్టి. యేసుప్రభుని వింటేనే ఎందుకు క్షేమం అంటే, యేసుప్రభువే మన సర్వం కాబట్టి. యేసుప్రభువే మన కొరకు సమస్తము సమాప్తమని సిలువలో చెప్పి ఆ సమస్త విషయాల్లో మనల్ని నింపటానికి పరలోకంలో మన కొరకు జీవిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మన జీవమై ఉన్న క్రీస్తునే మనం వినాలి. మన సర్వమై ఉన్న క్రీస్తునే మనం అనుభవించాలి. అందుకనే క్రీస్తుని వినాలి, క్రీస్తుని నేర్చుకోవాలి. క్రీస్తు అనే సర్వాన్ని, క్రీస్తులో ఉన్న సర్వాన్ని మనం అనుభవించాలి. అది తప్పకుండా జీవిస్తున్న దినాలన్నిటిలో మనం చేయాల్సిన పని. దాన్ని విశ్వాసమూలంగా జీవించుట అని అంటున్నాం. జీవిస్తున్న దినాలన్నిటిలో ప్రతిరోజు క్రీస్తుని గురించి వినుట, విశ్వాస వాక్యమును వినుట అనగా దేవుని కృపను వినుట, జీవింపచేయు సంగతులలోనికి
మనం ప్రవేశించుట. సరే, మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20, 21, 22 వచనాల్లో సంభవింపబో సంగతులు, జరగబో సంగతులు అనే మాట మనం చూస్తున్నాం. ఇస్సాకు యాకోబును ఏసావును ఆశీర్వదించాడు. జరగబో సంగతులను బట్టి ఎవరిని ఎలాగన ఎవరికి ఆశీర్వచనమే. యాకోబు కూడా తన అవసాన కాలమందు తానిక ఈ లోకాన్ని విడవలసిన సమయం వచ్చినప్పుడు యోసేపు యొక్క కుమారులు ఇద్దరిని పిలిచి ఆయన ఆశీర్వదించాడు. ఇస్సాకు కూడా చిన్నవానికి యాకోబుకి సంపూర్ణమైన ఆశీర్వచనం. యాకోబు కూడా యోసేపు కుమారులు చిన్నవానికి ఆశీర్వచనం, గొప్ప ఆశీర్వచనం. ఇవన్నీ వాళ్ళ ప్రమేయంతో చేసినవి కావు. వాళ్ళకి ఏదో పెద్దోడంటే ఇష్టం లేక చిన్నోడి మీద ప్రేమ కురిపించడం కాదు. ఇది ఎందుకు ఇలా జరిగిందనంటే వారు విశ్వాస మూలంగా జీవించుట చేత, అనగా తాము విశ్వసించిన దేవుని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి వారు అనుదిన వాక్యాన్ని వింటూ జీవిస్తున్న కారణం చేత దేవునితో వారు కలిగి ఉన్న సహవాసంలో దేవుడు వారికి సంభవింపబో సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. సో మీరు ఇలా అనుకుంటే మీకు సంగతి చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథము ఏంటి? 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి అని అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? సంభవింపబోయి ఉన్న సంగతులు, ఈ సంభవింపనయున్న సంగతులు ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. ఈ భాగంలో యోహాన్ అంటే ఎవరో? సంఘాలను రిప్రజెంట్ చేస్తున్నాడు. కింద చూడండి 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గెము, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. చూసారా? యోహాన్ అంటే సంఘములకు పోలికగా ఉన్నాడు. సంఘములకు సందేశం ఇస్తున్నవాడుగా ఉన్నాడు. సో ఇప్పుడు యోహానుకు వస్తున్న సందేశం ఏంటంటే సంభవింపబో సంగతులను గురించిన సందేశం. ఇలా అనుకుందాం, సంఘానికి ఆయన సంభవింపబో సంగతులను బయలుపరుస్తాడు. సంఘం అంటే ఎవరో? దేవుని ప్రియులని రోమపత్రిక 1వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో మనం చూస్తున్నాం. 1వ వచనంలోని దేవుని ప్రియులు, సంఘం అంటే దేవుని ప్రియులు. వారు ఎలాగూ దేవునికి ప్రియులు అని అంటే దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా పాపక్షమాపణ పొంది నీతివంతులుగా తీర్చబడి దేవుని కుమారులయ్యారు. అలాగే దేవునికి ప్రియులు. వారు దేవునికి ప్రియులు అని అనటానికి ముద్రగా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరిలో నివసిస్తున్నవాడు. పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అని అంటే మనలో పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? దేవుడు. త్రిత్వంలో ఒక వ్యక్తి,
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. త్రిత్వంలో ఒక వ్యక్తి. వీళ్ళు ముగ్గురు ఏకమై అన్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడంటే ఆత్మగల మనం తండ్రిలోను కుమారులోను ఏకమై ఉన్నాం. కాబట్టి దైవత్వంలో ఏకమైన వాడనమాట. ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్ముకుంటే దేవత్వంలో ఏకమై ఉన్నాడు. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని అన్నాడు. మన సహవాసం విశ్వాసుల సహవాసం, లేదా యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారి సహవాసం, నీతిమంతుల సహవాసం, సంఘం యొక్క సహవాసం తండ్రితో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నది. ఎందుకు? మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమైనారు. మనం ఆ సహవాసంలో ఉన్నాం. ఈ సహవాసంలో ఉన్నవారు పరసంబంధమైన సంగతులు లేదా సంభవింపబో సంగతులు ఎరుగుటకు వారు అర్హులు. ఎందుకంటే దైవం అంటే ఏంటి? సంగతులు, సంభవింపబో సంగతులు దైవానికి తెలుస్తాయి. మనం దైవములో ఏకమయ్యాం. ఇప్పుడు సంభవింపబో సంగతులు ఎరగటానికి మనం అర్హులం. అందుకని ఈ సంగతులు త్వరలో సంభవింపమై ఉన్నవి యోహానుకు అనగా సంఘానికి తెలియజేస్తున్నాడు తన ఆత్మ ద్వారా. అంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనకు బోధిస్తున్న వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. వింటున్న సంగతులు బట్టి సంభవింపనై ఉన్నవి అన్నాడు. అంటే మీరు ఇలాగ ఆలోచన చేయాలా? నీ పిల్లల భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు, నీ ఆర్థిక భవిష్యత్తు, నీ ఆరోగ్య భవిష్యత్తు, నీ ప్రతి భవిష్యత్తు ప్రభు నీతో మాట్లాడతాడు. ఎందుకు? లోకాసువార్త 1వ అధ్యాయం 75వ వచనంలో మనము జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సేవించడానికి ఈ రక్షణ దయచేశాడు. రక్షణ మనకిచ్చింది ఎందుకంటే మన జీవితకాలం అంతా నిర్భయులమై ఆయనను సేవించటానికి. సో మనం జీవితకాలం అంతా నిర్భయములుగా సేవించాలంటే జీవిస్తున్న దినాలన్నిటిలో సంభవింపబో సంగతులు మనం వినాలి. ఆయన ప్రతిరోజు, ఆయన కునుకడు నిద్రపోడు, ఆయన ప్రతిరోజు శ్రేష్టమైన జీవితం నువ్వు అనుభవించడం కొరకు జీవింపజేసే సంగతులతో నేను దర్శిస్తాడు. ఆయన నిన్ను దర్శిస్తున్న ప్రతిసారి నీకు వాగ్దానం ఇస్తాడు, నీకు ఆశీర్వచనం రిలీజ్ చేస్తాడు. ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాలు, సంపూర్ణమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి వరం గురించి నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా సంగతులను ఎరగాల. వాటిని ఎలా తీసుకోవాలి? నువ్వు ఇవి సంభవింపబోవు, ఈ ఆశీర్వచనం నాకు ఇచ్చాడనంటే ఈరోజు ఇది సంభవింపబోవు సంగతి, ఈ వాగ్దానం నాకు ఇచ్చాడంటే ఇది సంభవింపబోవు సంగతి. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం, ఆశీర్వచనం ఇవి సంభవింపబోవే. అంతేగాని దేవుడు ఉట్టుట్టుగా మాట్లాడ్డా, ఊరుకునే మాట్లాడ్డా. మన భవిష్యత్తు ఎంత రమ్యంగా ఆయన సిలువలో చేశాడో, ఆయన సిలువలో అప్పగించుకున్నప్పుడు అసలు మనం ఇక ఏ శిక్షా విధి లేని వారంగా, ఇక ఎన్నటికీ పాపులం కానంతగా విడిపించాడు. నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆ జీవాన్ని లోకంలో ఉన్నప్పుడు జీవించడానికి ఆయన పరలోకంలో జీవిస్తున్నాడు. ఆశీర్వచనం, ఆయన ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి, ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత మనం అనుభవించడానికి, సమస్త విషయాల్లో మేలే గాని కీడు లేదు.
మనం ఆశీర్వాదానికి వారసులం కానీ శాపమునకు కాదు. శాపం తీసేశాడు ఆయన. సో ఈ మేలు సంగతులు, సంభవింపబోవు మేలులు, సంభవింపబోవు కార్యాలు, అసలు నీ ముందున్న ఉపద్రవాళ్ళు నువ్వు ఎలా తప్పించబడతావో కూడా నీతో మాట్లాడతాడు. నీ ముందున్న ఇరుకుల్లో, చీకటి ఆ సంబంధమైన పరిస్థితుల్లో, ఎక్కడైతే చీకటి అలుముకుందని నువ్వు భయపడుతున్నావో అక్కడ కూడా నువ్వు నిర్భయంగా జీవించడానికి, నీ బ్రతుకు దినాలన్నింటిలో నువ్వు నిర్భయంగా జీవించడానికి అక్కడ కూడా వెలుగు కూర్చొని వర్తమానం ఇస్తాడు. ఎక్కడ భయం ఉందో అక్కడ ధైర్యాన్ని కూర్చొని వర్తమానం ఇస్తాడు. అంటే అల్టిమేట్గా మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే అనుదినము నిర్భయమైన జీవించుట అనే జీవితంలో మనల్ని నడిపించుట ఆయనను బట్టి. సో అందుకనే దేవుడు తన ప్రియులకు సంభవింపబో సంగతులు తెలియజేస్తాడు. సంభవింపబో సంగతులు మనకెలా తెలిస్తే అని అనొద్దు. యేసుప్రభువు నమ్మినప్పుడే మనం దైవంలో ఏకమై ఉన్నాం. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడిని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దైవంలో ఏకమయ్యం అంటే దైవ స్వభావం ఏంటి? భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు. గత దినాల్లో జరిగిన వాటిని బట్టి వివేచించగలుగుతాం. ప్రస్తుతం జరుగుతున్న వాటిని వివేచించగలుగుతాం ఆత్మ ద్వారా. భవిష్యత్తుని వివేచించగలుగుతాం ఆత్మ ద్వారా. ఎందుకంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయనకి భవిష్యత్తు తెలుసు. కాబట్టి నా భవిష్యత్ దినాల్లో నాకు ఏమైపోద్దో, నేను ఏమైపోతానని అనుకోక్కర్లా. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన సంభవింపబో సంగతులు నాతో మాట్లాడతాడు. అసలు నా భవిష్యత్తులో నా కార్యాలను ఆయన ఎంత ఘనంగా చేయబోతున్నాడు ఆ సంగతి కూడా నాకు బయలుపరుస్తాడు. నేను నిర్భయంగా జీవిస్తాను అని ఎరగాల. అందుకనే ఇస్సాకు తన ఇద్దరు కుమారుల్ని, యాకోబుని, ఏశావుని ఆశీర్వదించినప్పుడు దేవుని ఏర్పాటును బట్టి ఆశీర్వదించాడు. పెద్దోడు కదా అని అనుకోలే. పెద్దోడు కదా అని అనుకోలేదు ఏశావుని గురించి. ప్రభు ఏం బయలుపరిచాడో ఆ సంగతులు బట్టి ప్రవర్తించాడు. ఇప్పుడు మనం కూడా అంతే. ప్రభు మనకేం బయలుపరుస్తాడో అలా ప్రవర్తిస్తాం. అప్పుడు శ్రేష్టమైన జీవంలోనికి మనం ప్రవేశిస్తాం. యాకోబు కూడా అంతే. యోసేపు యొక్క ఇద్దరు కుమారుల్లో ప్రభు తనకు బయలుపరిచిన దాన్ని బట్టి వారిని ఆశీర్వదించాడు. అంటే సంభవింపబో సంగతులు వీరు ఎరుగుతూ ఉన్నారు అని అంటే వీళ్ళ జీవితం ఏంటి చెప్పండి? విశ్వాసమూలంగా జీవిస్తున్న క్రమంలో దేవుడు తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా మాట్లాడతాడు. అబ్రహాంతో మాట్లాడలేదు? ఆదికాండం 15వ అధ్యాయంలో నువ్వు నా ఎదుట నీతిమంతుడు అని చెప్పి, అబ్రహామా నువ్వు నన్ను నమ్మావు, అదే నీకు నీతి అయ్యా అని చెప్పి, నీ సంతానం వారు తమది కాని దేశంలో 430 సంవత్సరాలు కఠిన బానిసత్వాన్ని అనుభవిస్తారు. ఆ దేశపు వారు వీరిని ఇబ్బంది పెడతారు. అయినా ఒకనొక మంచి సమయంలో, కాలం సంపూర్ణమైనప్పుడు నేను వారిని బయటికి తీసుకొస్తాను, నేను నీకు చూపించిన ఈ దేశమును వారికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అని మాట్లాడాడు. ఎప్పుడైతే తన సంతానాన్ని గురించి దేవుడు ఇంత కేర్ తీసుకుంటున్నాడో, నన్ను ప్రేమించి నన్ను రక్షించిన దేవుడు నాతో మాత్రమే కాక నా విశ్వాస జీవితాన్ని బట్టి, నేను విశ్వాసంతో ఆయనను వెంబడిస్తున్న విధానాన్ని బట్టి, నా తర్వాత నా సంతానానికి కూడా ఆయన తోడుండి ఆయన ఏం చేయబోతున్నాడు ఆ సంగతులు కూడా నాకు తెలియజేస్తున్నాడు. నేను ఎరిగిన దేవుడు, లేదా నాకు ప్రత్యక్షమైన దేవుడు, లేదా నా నీతికి కారణమైన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఎరిగాడు అబ్రహాం. కాబట్టి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి సమాధిలోంచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్న మన ప్రభు సంభవింపబో సంగతుల్లో మనకి పాలిచ్చాడు. రేపు ఏం జరుగుద్దో ఎవడో తెలుసు అని అంటానికి లేదు. మనం దైవములో ఏకమై ఉన్నాం. కాబట్టి
రేపేమి సంభవించునో మీకేమి తెలియదు, మీ జీవం ఏపాటిది అనే సంగతి వంద కాదు. మన జీవం క్రీస్తే. మన జీవం క్రీస్తు. కొలసి 3:4 ప్రకారం మన జీవం క్రీస్తు అయితే మన జీవం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైంది అని అనకూడదు. మన జీవం క్రీస్తు అయితే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆ క్రీస్తు ఎవరో తెలుసా? దినములకు ఆది అయినను అంతమైనను లేనివాడు మనుష్య కుమారుడు అనగా దేవుడు. అర్థమైంది మీకు? కాబట్టి ప్రతి వచనాన్ని బట్టి మనం ఏదో తెలివిగా ప్రార్థన చేస్తున్నామని వాడేయకూడదు. అర్థమైందా? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన జీవం క్రీస్తే. మన జీవం క్రీస్తే అయితే ఆ జీవం ఇంతలో కనబడ అంతలో మాయమయ్యే జీవం కాదు, నిత్య జీవం. నిత్య జీవానికి వారసులం. దైవంలో ఏకమై ఉన్నాం కాబట్టి దైవ కుమారులం. సంభవింపబో సంగతులు తెలుసుకొనుటకు అర్హులం. కాబట్టి ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? ప్రతిరోజు వాక్యం ఎందుకు వినాలో తెలుసా? నీతో మాట్లాడతాడు. నీ పిల్లల భవిష్యత్తు మాట్లాడతాడు. నీ భర్త క్షేమం, నీ కుటుంబ క్షేమం మాట్లాడతాడు ఆయన. అబ్రహాముతో 430 సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతులు మాట్లాడాడు. అంటే ఎంతగా ప్రేమించాడో నన్ను నా ప్రభు. నన్ను మాత్రమే కాక ఆయనకు నా మీద ఉన్న ప్రేమను బట్టి నా సంతాన విషయంలో కూడా నేను దుఃఖంతో దిగిపోకుండా, నా సంతానం ఏమైపోద్దో, నా పిల్లలు ఏమైపోతారో అనే ఒక ఆ బాధతో, దిగులుతో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టక్కర్లేకుండా, అసలు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణమిచ్చి నన్ను నీతిగా తీర్చినవాడు తరతరాలకు నన్ను బట్టి నా పిల్లల్ని ఆయన ఏం చేయబోతున్నాడో కూడా మాట్లాడుతున్నాడని సంతోషించాడు. అతడు నిర్భయంగా సమాధికి వెళ్ళాడు. అందుకనే మనం కూడా ప్రతిరోజు జీవిస్తూ ఆయన మనకు అందిస్తున్న సంభవింపబో సంగతులు. నీ పిల్లల విషయంలో భయం అనుకో. అసలు ఆ పిల్లల విషయంలో సంభవింపబో మేలుల గురించి మాట్లాడతాడు. నువ్వు భయాల గురించి ఆలోచిస్తున్నావు. ఆ పిల్లల విషయంలో ఆయన నీ విశ్వాస జీవితాన్ని బట్టి ఆయన దాచి ఉంచిన మేలులు నీకు బయలుపరుస్తాడు. అసలు భయాలను గురించి కదా ఆయన మాట్లాడేది. ఆ భయాలను మించిన మేలుల గురించి, సంభవింపబోవు మేలుల గురించి మాట్లాడతాడు. అబ్రహాముతో తన పిల్లలకు సంభవింపబోవు మేలు, ఇస్సాకుతో తన పిల్లలకు సంభవింపబోవు మేలు, యాకోబుతో తన బిడ్డలకు సంభవింపబోవు మేలు, యోసేపుతో సంభవింపబోవు మేలు. యోసేపుకి అర్థమైపోయింది. యోసేపుకు దేవుడు తెలియజేశాడు, ఖచ్చితంగా నీ సోదరులు వారి కుటుంబాలు ఐగుప్తులో ఉండరు, నేను వారిని వాగ్దాన దేశానికి తీసుకుపోతున్నాను అనే సంభవింపబో సంగతులు యోసేపుకు బయలుపరచబడ్డాయి. కాబట్టి మీరు వెళ్ళిపోయినప్పుడు నా శల్యంలో ఇక్కడ ఉంచొద్దు, నా ఎముకలు సమాధులు ఇక్కడే ఉంచొద్దు, ఐగుప్తులో ఆ వాగ్దాన దేశంలో తీసుకుపోండి అని చెప్పాడు. చూసారా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. మనమంతా ఎంతసేపు నా కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. అసలు అక్కడే కాదు, అక్కడ ఆగిపోవద్దు. అసలు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకంటే ఇంత గొప్ప జీవితం ఉంది కాబట్టి. ఈ జీవితంలో మనల్ని నడిపించడానికి దైవము మూలముగా కలిగే జీవం, దైవంలో ఏకమై సంభవింపు సంగతుల విషయంలో కూడా భయపడక్కర్లేకుండా నిర్భయమై జీవించే గొప్ప జీవం ఉంది కాబట్టే. అసలు ఇది ఎంత గొప్ప జీవితం అండి. అసలు ఈ జీవితాన్ని నాడు క్రైస్తవ లోకం ఎంత నిర్లక్ష్యం చేసింది. దేవుని పిల్లలు ఎంత నిర్లక్ష్యం చేశారు. ఈ జీవితాన్ని విశ్వాసులకు నేర్పించే విషయంలో సేవకులు ఎంత నిర్లక్ష్యం చేశారు. ఏదో భయపెట్టి మీరు జీవించకపోతే మీకు అది జరగదు, మీకు ఇది చేయదు, మీరు ప్రార్థన రాకపోతే ఇది చేయదు, ఇది జరగదు, అది జరగదు అని భయపెట్టే విధానాల్లో సేవకులందరూ నిమగ్నమైపోయారు. కానీ దేవుని మూలంగా మీకున్న జీవం ఎంత గొప్పది, జీవితం ఎంత గొప్పది అని చెప్పేవారు ఎవరున్నారు చెప్పండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీ స్థితి ఎంత గొప్పది, అసలు నీకు దేవుడు సిద్ధం చేసిన జీవితం ఎంత గొప్పది. దైవంలో ఏకమై ఉన్న నీవు ఆ జీవితాన్ని తెలుసుకోవా?
అని ఆ జీవితం చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆ ఏర్పాటులోకి మనల్ని ప్రభువు పిలిచాడు. అందుకు స్తోత్రాలు. దేవుడి సంగతులను బట్టి మనందరము సంభవింపబో సంగతులు మేలే, కీడు కాదు. ఆ సంభవింపబో మేలులని నాతో ప్రభు మాట్లాడతాడు. నేను టెన్షన్ పడాల్సిన పని లేదని ధైర్యంగా బ్రతకటం మీరు అందరూ నేర్చుకోవాలా. దేవుడు అట్టి కృప మీ అందరికీ మనందరికీ దయచేయును గాక. ఈ మాటలు మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమ కలిగిన దేవుని వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు. ఈ సందేశాన్ని మా అందరి క్షేమం కొరకు మీరు దీవించి ఇచ్చారు. మా ప్రియులందరూ సంగతిని స్పష్టంగా గ్రహించి నాయన మీ అందు సంతోషించి ఆనందించి మా పట్ల మీరు ఎంత గొప్ప జీవితాన్ని సిద్ధం చేశారు, మేము కలిగి ఉన్న జీవం ఎంత గొప్పదో నాయన, మా ముందు మీరు వచ్చిన జీవితం ఎంత గొప్పదో, సంభవింపబో సంగతుల విషయంలో మేము భయపడక్కర్లేకుండా జీవించే జీవితాన్ని మీరు మాకు సిద్ధం చేశారని ఎరిగి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని ఘనపరిచి ముందుకు సాగే జీవితంలో మమ్మల్ని నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, సమస్తమైన దీవెనలకు ఆశీర్వాదాలకు కారణమైన యేసుక్రీస్తు వారి పేరట మా ప్రియులందరికీ జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయమని స్తుతించి స్తోత్రాలు చెంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీకు కలిగిన సమస్తాన్ని బహుగా దీవించునుగాక. దేవుడి సంగతులన్నిటి విషయంలో మిమ్మల్ని ఆదరించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.